రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నిటిని కూడా ఇటు పత్రికల ప్రసార సాధనాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామిక ప్రజల హక్కులను కాపాడడం కోసం పనిచేస్తున్న సివిల్ లిబర్టీస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. వారు ప్రజలు ఇచ్చిన అధికారంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాల్సింది పక్కన పెట్టేసి రాజకీయ పార్టీలనే, అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ప్రజాస్వామిక దేశంలో పాలకులకు పోటీగా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ఈరోజు కేసీఆర్ గారు విపరీత పోకడలతో, విచిత్రమైన ఆలోచన విధానంతో అసలు ప్రతిపక్షాలు అనేటివే లేకుండా చేయాలని ఏదైతే కార్యాచరణ చేపట్టిందో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, సమంజసం కాదు. ఇప్పటివరకు దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు చాలా రాష్ట్రాలలో. ఆయా రాష్ట్రాలలో ఎవరు కూడా పాలకపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలోనే లేకుండా చేయాలని ఎక్కడ చూడలే. ఎన్నికలలో నెగ్గాలనుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు, ఎన్నికలలో తమ ప్రత్యర్థులను ఓడించాలనుకోవడానికి కూడా ఎవరు తప్పుపట్టరు. కానీ ప్రతిపక్ష పార్టీల మద్దతుతో, ప్రజల మద్దతుతో శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, ఎంపీలుగా గెలిచిన వాళ్ళను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష పార్టీలో లేకుండా చేయాలని ఎవరైతే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఈరోజు టీడీపీ నుంచి తీసుకున్న శాసనసభ్యులను ఎవరినైనా తీసుకోండి, కృష్ణారావు గారిని తీసుకోండి, ఆయన రియల్ ఎస్టేటు ఇతర వ్యాపారాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వారిని మెడ మీద కత్తిపెట్టి పార్టీలకు మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా ధర్మారెడ్డిని కాంట్రాక్టుల పేరు మీద ఒత్తిడి చేసి లొంగ తీసుకోవడం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను అడ్డం పెట్టి లొంగ తీసుకోవడం జరిగింది. కృష్ణారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారిని ఆయన ఇంజనీరింగ్ కళాశాలల వ్యాపారం మీద ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకోవడం జరిగింది. ఈరోజు తమ్ముడు వివేకాన్ని కూడా ఆయన సొంతానికి, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే అనుమతులతో కట్టుకున్నవి కొంత డీవియేషన్ ఉన్నాయని చెప్పి కూలగొడతామని, అంటే వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కూడా కూలగొడతామని, నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ కట్టుకున్నా కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ఆల్రెడీ స్కీమ్ అనౌన్స్ చేసింది. వివేక్ కూడా ఆ స్కీమ్ అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ప్రతి ఒక్కరిని తమ వ్యక్తిగత వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు చిచ్చుపెట్టి వ్యాపారాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు శాసనసభ్యుల మెడ మీద కత్తి పెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. వీటిని కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణను, తెలంగాణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి ఏవైతే మాటలు చెప్తున్నాడో, మీరు ఏమైనా మాటలు చెప్పండి, ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. శాసనసభ్యులను వారి వ్యక్తిగత ఆస్తుల మీద, వ్యాపారాల మీద దాడులు చేసి ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకొని మొన్నటికి మొన్న రాజేంద్రనగర్ కేటీఆర్ గారు ప్రచారానికి పోయినప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ గారికి ఉన్న వ్యాపారాల మీద ఎట్లా నడుస్తాయో ఈ వ్యాపారాలు చూస్తానే మంత్రి హోదాలో కేటీఆర్ గారు అక్కడున్న మా శాసనసభ్యుని హెచ్చరించడం జరిగింది. వారి కులవృత్తికి సంబంధించిన వ్యాపారాలు కానీ ఇతర వ్యాపారాలు, ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సులు, ప్రభుత్వానికి పన్ను చెల్లించి తను చేసుకుంటున్న వ్యాపారాలను ఎలా నడుస్తాయో నేను చూస్తా అని ఎదిరించి వచ్చిండు మా శాసనసభ్యుని. అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రసార సాధనాలు, పత్రికలు, ప్రజా హక్కులను కాపాడే వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి వ్యవహార శైలి తెలంగాణ గౌరవాన్ని పెంచే విధంగా లేదు. తెలంగాణ సమాజం మొత్తం మిగతా రాష్ట్రాల ముందు తల వంచుకునే విధంగా ఈరోజు కేసీఆర్ గారి వ్యవహార శైలి ఉంది. పెద్దలు ఒక మాట చెప్పేది, కత్తి పట్టుకున్నోడు కత్తికే బలవుతాడని. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మిగతా పార్టీలను లేకుండా చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో, నీ కుటుంబంలో ముసలం పుట్టినరోజు ఇదే పార్టీ ఫిరాయింపులు నిన్ను కబలిస్తాయి. కేసీఆర్ నీ కుటుంబం కోసమో, నీ పిల్లల కోసమో ఇతర రాజకీయ పార్టీలను లేకుండా చెయ్యాలని ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుండ్రో చరిత్ర ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, చరిత్ర పునరావృతమవుతుంది. ఈరోజు ఏ పార్టీ ఫిరాయింపులను మీరు ప్రోత్సహించి, ఏ శాసనసభ్యులను ఒత్తిడి చేసి మెడ మీద కత్తి పెట్టి లొంగ తీసుకుంటున్నావో నీ కుటుంబంలో ముసలం పుట్టినరోజు
అదే ఫిరాయింపులకు నువ్వు బలిగాక తప్పదని చెప్పి కేసీఆర్ని సందర్భంగా హెచ్చరిస్తున్నా. రెండో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా కదలండి ప్రజాస్వామికవాదులు. ఈ రకమైన విపరీత పోకడలు ఒక మానసిక రోగి చేస్తున్న వ్యవహారాలను అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పు కేసీఆర్ గారికి అనుకూలంగా ఇచ్చిండు, ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చిండు, మేయర్ కావడానికి ఇచ్చిండు, అన్ని రకాలుగా ఎన్నికలలో వారిని గెలిపించడం జరిగింది ప్రజలు. ఆ గెలుపుతో ప్రజల మద్దతుతో పాలన సాగించాల్సిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు మా పార్టీ శాసనసభ్యులు కానీ ఇతర పార్టీల శాసనసభ్యులను కానీ ఒత్తిడి చేసి లొంగ తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఇలాంటి వ్యవహార శైలిని మానుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము. అదే సందర్భంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కూర్చొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అవసరం అనుకుంటే పార్లమెంటులో చట్ట సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపుల మీదనే చట్టం లేదు, కానీ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి 1/3 కంటే తక్కువ పార్టీ ఫిరాయిస్తే వాది చెల్లదు అని చెప్పి చట్టాన్ని చేసిండు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ చట్టాన్ని కూడా సవరించి ఎంతమంది పార్టీ ఫిరాయించినా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెప్పి వాజ్పేయి గారు చట్ట సవరణ చేసిండు. ఇప్పుడు సవాల్ నేను చేయలే, మీ ప్రశ్నలోనే లోపం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, ప్రశ్న కేటీఆర్ని అడగండి. నేను సవాల్ విసరలే, మీరు మళ్ళొకసారి రికార్డులు చూడండి. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా